హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బీట్రూట్ ప్యూరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. బీట్రూట్లో ఆల్రెడీ స్వీట్నెస్ అనేది న్యాచురల్గా ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తింటారు. అది కూడా కాకుండా చాలా హెల్తీ కూడా, బ్లడ్ పడడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకి నేను చూపించిన విధంగా ప్యూరీ అనేది చేసి పెట్టింది ఇష్టంగా తినేస్తారు, హెల్తీ కూడా. మా పాప అయితే చాలా ఇష్టంగా తినేస్తుందండి ప్యూరీస్. ఈ విధంగా వెజిటేబుల్స్తో ఫ్రూట్స్తో చేసి పెట్టినట్టయితే కొంచెం స్వీట్గా అనిపిస్తే చాలు, చాలా బాగా తింటుంది. వీటిల్లో అన్నిటిలో న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏముండదు హెల్తీ పిల్లలకి. మీరు కూడా ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టడానికి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫాలో అవ్వండి. చిన్నపిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది 1 బై 1 అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారా, మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినేస్తుంది. పెట్టడం లేట్ అని ఏడుస్తుందండి. ఇక్కడ అంత ఇష్టంగా తింటుంది. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఈ బీట్రూట్ ప్యూరీ అనేది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక చిన్న బీట్రూట్ తీసుకొని పైన ఉన్న పీల్ మొత్తం కూడా తీసేసుకుందాము. ఈ విధంగా దీనిపైన ఉన్న పీల్ మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఈ విధంగా పైన ఉన్న పీల్ మొత్తం తీసేసి మొదలు భాగాన్ని కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా మధ్యలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అప్పుడే మనకి బీట్రూట్ అనేది చాలా బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ చేసినప్పుడు దానికోసమని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ చూసారా, ఈ విధంగా కట్ చేసేసాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కలు మొత్తం కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. స్టవ్ మీద పెట్టేసుకొని బీట్రూట్ అనేది మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఈ ముక్కలంతా కూడా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చాలా హెల్తీ అండి పిల్లలకి. మీరు ఇంట్లో కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా ప్యూరీస్ చేసి పెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. రోజు ఒకటే కాకుండా ఎవ్రీడే డిఫరెంట్గా పెడుతూ ఉంటాను మా పాపకి. ఇక్కడ చూసారా, బీట్రూట్ అనేది మెత్తగా ఉడికి వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాం. బాగా చల్లగా అవ్వాలి. ఇప్పుడు చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇది ఉడికించిన వాటర్ అస్సలు వేస్ట్ చేయొద్దు. చిన్నపిల్లలకి ఏవైనా సరే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉడికించిన వాటర్ అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఆ వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి ఈ వేడంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. మూత పెట్టి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలి. ఇక్కడ చూసారా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూస్తుంటే ఫుల్ కలర్ఫుల్గా ఉందండి. బ్లడ్ కూడా చాలా బాగా పడుతుంది పిల్లలకి. ఒకసారి ట్రై చేయండి. చూసారుగా, రెడీ అయిపోయింది. ఇంతే అండి, వేరే ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంట్లో న్యాచురల్గానే స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలకు పెట్టేద్దాం కొద్దిగా. ఇక్కడ చూసారా, మా పాపకి కొంచెం కొంచెం తినిపిస్తున్నాను. చాలా ఇష్టంగా తింటుంది. తను నచ్చినది అంటే చేసిండే ఏ ప్యూరీస్ అయినా కూడా చాలా ఇష్టంగా తినేస్తుంది. ఫస్ట్లో కొద్దిసేపు తిందండి, చేతులతో గట్టిగా పట్టేసుకుంటుంది స్పూన్ని. అలాగే కొద్దిగా పెడుతూ ఉంటే ఇష్టంగా తినేస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా సరే ఫస్ట్లో సరిగ్గా తినడానికి ఇష్టపడరు. మనమే కొంచెం అలవాటు చేయాలి. అలా అని మరీ ఫోర్స్ చేయకండి. వాళ్ళు ఎంత తినగలరో అంత చూసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం కొంచెంగా అలవాటు చేస్తే పోను వాళ్ళకి అలవాటు అవుతుంది. ఈ బీట్రూట్ అయితే ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో న్యాచురల్ స్వీట్నెస్ అలాగే బ్లడ్ అంతా కూడా పడడానికి చాలా బాగా యూస్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మా పాప అయితే చూడండి, డ్రెస్ మొత్తం పూసేసుకుంటుంది. అయినా పర్లేదు, ఇలా కొంచెమే అలవాటు చేస్తే తినేస్తారండి పిల్లలు.
నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి ప్యూరీస్ అలాగే లంచ్ డిన్నర్ ఐటమ్స్ పిల్లలకి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేటివి అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయని అప్లోడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం మీరు పిల్లల్ని కూర్చోబెట్టి తినిపించడానికి ట్రై చేయండి. నేను వీడియో కూర్చోబెట్టి తీయడం కష్టమవుతుంది కాబట్టి ఇలా పడుకోబెట్టి తినిపిస్తున్నాను. అలాగే ఈ ప్యూరీస్ అన్నీ కూడా 6 మంత్స్ నుండి 12 మంత్స్ బేబీస్ వరకు పెట్టచ్చండి. చాలా హెల్తీ. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ పిల్లలకు సంబంధించినవి కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ కూడా చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.